ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఆగమైపోతుంటే కూడా బీజేపీ కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు, రెండు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాయి అని మన కేటీఆర్ గారు అంటున్నారు. ఇంకో మాట ఏమంటున్నారంటే కేటీఆర్ గారు కేసీఆర్ని ఎదుర్కోలేక కేసీఆర్ మీద నిందులేస్తున్నారు. కాబట్టి తెలంగాణను అభివృద్ధి చెందాలంటే స్థానిక సమస్యల వెనకాల్లో వాటిని రెండు బొంద పెట్టాలి అని అంటున్నారు. ఇంకో మాట ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు పిల్లి అనేది కూడా మన కేటీఆర్ గారు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు బాకీకారులతో బుద్ధి చెప్పాలి అనేది కూడా మన అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెసు బీజేపీ కలిసి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గారు చెప్తున్నారు. ఎందుకంటే 11-12 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని సతాయిచ్చు తీవ్ర నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనలేక అప్రతిష్టాలు చేస్తుందని కుట్రపూరితంగా రెండు పార్టీలు చేతులు కలిపాయనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. కానీ కేటీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించింది మర్చిపోయినారా? అది కూడా గుర్తు చేసుకోవాలా. 10 ఏళ్ళు మీరే పరిపాలించారు. తెలంగాణ అభివృద్ధి చేస్తా అంటే ఎవరు అడ్డపడలేదు. 10 ఏళ్ళు మీ చేతిలో ఉండి కూడా మీరు అభివృద్ధి చేయక ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ అని అంటున్నారు. అంటే పర్వాలేదు, కానీ మీరు 10 ఏళ్ళు చేసింది కూడా మీరు చెప్పుకోవాలి కదా, అది చెప్పుకోలేదు. కాబట్టి మీరు ఆ 10 ఏళ్ళు చేసింది ఏంది, దాని పరిస్థితి ఏమనేది కూడా మనకు ఒకసారి తెలుసుకోవాలా. ఎందుకంటే లేదంటే మనకు తెలియదు, మీరు ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మీరు కూడా చేసింది ఏమి, ఎంతవరకు చేశారు అనేది కూడా చెప్పాలి. తెలంగాణతో మేము ఇది చేశాం అని చెప్పాలి. కానీ బీజేపీ కాంగ్రెస్ కలిసి జాయింట్ వెంచర్ చేస్తున్నాయని, తెలంగాణ ఏమీ అభివృద్ధి చేయట్లేదని, మేము 10 ఏళ్లలో అద్భుతంగా చేసినామని మీరు అంటున్నారు. మరి 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తే ఓట్లు ఎందుకు వేయలేదు చెప్పండి? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటి మెల్లిగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. మెట్రోను ప్రభుత్వం తీసుకోవడం, ఫ్యూచర్ సిటీ, మూసీ నది, ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, అన్నీ గ్యాస్ సిలిండర్లు 500కు, పేదవాళ్ళకు 200 యూనిట్లు కరెంటు, సన్న బియ్యము, ఇలా అన్నీ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అట్లా హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా ముందుకు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము వాళ్ళిద్దరూ ఏం చేయలేదు, మేమే 10 ఏళ్ళ నుండి మీరు అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ తెలంగాణలో ఉండే పేదరికము అంతా ఎందుకుండారు? మళ్ళీ తెలంగాణలో ఉండి ఇంతమంది రైతులు చనిపోతున్నారు మీరు అంటున్నారు. 10 ఏళ్ళు చేసి ఉంటే రైతులు ఎందుకు చనిపోతారు? అది కూడా ఆలోచించుకోవాలా. ఇంకా ఏమంటున్నారు మన కేటీఆర్ గారంటే స్థానిక ఎన్నికల సమస్యల్లో ఈ పార్టీలు బొంద పెట్టాలనేది కూడా మన కేటీఆర్ గారు అంటున్నారు. ఎందుకంటే ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలం, శ్రీశైలం డ్యామ్ నిరుపయోగంగా మారతాయని కేటీఆర్ గారు హెచ్చరించారు. కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్నారు అని కేసీఆర్ హెచ్చరినట్లే కాంగ్రెస్కు ఓటేసి మోసపోయామని తెలంగాణ ప్రజలు నేడు గోసపడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు కాంగ్రెస్ చేతిలో మోసపోయాయని అన్నారు. యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఇప్పుడు తలెత్తిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ఒకనాడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కనుమెరుగైన యూరియా కోసం క్యూ లైన్లు మళ్ళీ వచ్చాయి. లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలతో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మన కేటీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాడు, లైన్లు లేవనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు.
ఇంకా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే కేసీఆర్కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ సాయంలో 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి పక్కకు పెట్టారని, మిగిలిన 10% పనులను పూర్తి చేయడం లేదు కానీ ప్రాజెక్టుల్లో ఏ సంబంధం లేని తన మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నారని విమర్శించారు. చూడండి, పాలమూరు రంగారెడ్డి 90% అయిపోయింది, ఏం చేయలేదు, ఆ 10% చేయకుండానే వాళ్ళ మామ పేరు పెట్టుకున్నారనేది కూడా కేటీఆర్ గారు అంటున్నారు. ఇంకా ఏమని చేస్తున్నారంటే 6 గ్యారెంటీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి తెలంగాణలోని ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేశారని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. అత్తకు 4,000, కోడలికి 2,500 ఇస్తామని చెప్పి కుటుంబాల్లో చిచ్చు పెట్టారని, వృద్ధులకు 4,000 పింఛను ఇవ్వకుండా 2 నెలలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ డోకోను ప్రజలు గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఇది ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్కు ఓటేసి తెలంగాణ ప్రజలు మోసపోయారని, అదే కేసీఆర్లో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందిందని, కేసీఆర్ను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ బీజేపీ రెండూ కలిసి పనిచేస్తున్నాయని, అది జాయింట్ వెంచర్ సర్కార్ అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్ దందాలతో 100 కోట్లు సంపాదిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోవాలి. కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి ప్రమాణాలు చేయిస్తారు, అది మనసులో అనుకొని ప్రమాణాలు చేసి కారు గుర్తుకు ఓటేసి మోసాన్ని మోసంతో చేయించండి అనేది కూడా చెప్పాలి అని కేటీఆర్ గారు అంటున్నారు. ఇంకా తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఏమనేది కూడా చూడాలి. నిన్నంగా అదే చూసుకుంటే అచ్చంపేటలో సభకు పోటెత్తారండి ప్రజలు. కేటీఆర్ను చూడడానికి విపరీతమైన జనం వచ్చారు. ఏమిటంటే అచ్చంపేట పట్టణంలో కేటీఆర్ గారికి ఘనస్వాగతం లభించింది. ఎందుకంటే మొత్తం జనం, విపరీతమైన జనం వచ్చింది. కానీ కాంగ్రెస్ మీద నిప్పులు జల్లుతున్నాడు మన కేటీఆర్ గారు. ఏమిటంటే మేమే 10 ఏళ్ళు మీరే పరిపాలించారు, 10 ఏళ్ళు మీరు ఏం చేయకుండానే చేసినామని చెప్పుకున్నట్టు కేటీఆర్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు మేము బాగా చేశాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం చేయలేదని. 10 ఏళ్ళు మీరు బాగా చేసి ఉన్నట్టే ఓట్లు ఎందుకు వేయరు? ప్రజలు ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని డెవలప్ చేయాలి, ఎవరిని పదవిలో కూర్చోబెట్టాలని ప్రజలు ఆలోచించుకొని ఓట్లు వేస్తారు. ఎవరి మాట వాళ్ళు వినరు, ప్రజలకు తోసిందే చేస్తారు మీరు ఎన్ని చెప్పినా. కాబట్టి కేటీఆర్ గారు చేస్తున్నది కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ అని వాళ్ళ మీద చెప్తున్నాడు. మళ్ళీ కేటీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించాడు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు పాలన 10 ఏళ్ళు సాగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది. ప్రజలు ఎవరి డెవలప్మెంటో వాళ్ళు వేస్తారు. కానీ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎంను కూడా కొంచెం సులభంగా మాట్లాడతారు. అవి మంచి పద్ధతులు కూడా కాదు. సీఎంగా రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనేమి తక్కువ మనిషి ఏం కాదు, ఒక సీఎంగా ఎదిగాడు. ప్లస్ అభివృద్ధిని కూడా దూసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పుడు హైదరాబాదు ఇంత భద్రతంగా శాంతి భద్రతల దృష్ట్యా కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లే మెట్రోతో విస్తరణతో, ఫ్యూచర్ సిటీతో, మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు. తర్వాత ఇంకా జరిగే రోజులు ఏం నడుస్తుందనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.